సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులతో పాటుగా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు కూడా ఈ సన్మానం పొందారు. వారికి ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, భావితరాలకు జ్ఞానాన్ని పంచే గురువుల సేవలు సమాజంలో అత్యంత కీలకమని అన్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలని కోరారు. అదనంగా పాఠశాల అనంతరం బస్తీలో విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తమ సేవలను గుర్తించి సన్మానించినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఇలాంటి ప్రోత్సాహం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దేవాలయాలకు కూడా ఫౌండేషన్ మన అందరి హృదయాల్లో సుపరిచితమే. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఏంటి, అలాగే music band also. So the moment the shawl falls onto their shoulders, there should be a beautiful music. ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది విచ్చేసినందుకు కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్లో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కంటోన్మెంట్లో ఉన్న టీచర్స్ అందరికీ వారిలో అన్ని సెలెక్షన్ చేసి కొంతమంది ఇక్కడ జడ్జెస్ లాగా వివరించి అన్ని స్కూల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ ఉన్నారో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. టీచర్లే ముఖ్యం, వారి యొక్క పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది. అందుగురించే ఈరోజు ఈ సమాజంలో ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత విద్య, ఇంత తెలివితేటలు మనకు ప్రసాదించిన టీచర్లకి సన్మానించి వారికి ధన్యవాదాలు తెలపాలని కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ముందు కూడా తీసుకుంటాం. ఈరోజు ఈ యొక్క వేడుకల్లో చాలా విషయాలు చర్చకు వచ్చింది. ముఖ్యంగా టీచర్స్ ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే, టీచర్స్ స్కూల్స్ లోనే, క్లాస్ రూమ్ లోనే పాఠాలే కాకుండా చెప్తురు, దాంతో ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి. ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి. ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు, జీకే కాంపిటీషన్స్ కావచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్ వేరే కూడా కాల్ఫర్ చేసి ఆ కాంపిటీషన్స్ లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ తో సమానంగా పోటీ పడే విధంగా ఎదగాలంటే ఇలాంటి కాంపిటీషన్స్, పోటీలు పెట్టినప్పుడే వారికి కూడా నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ యొక్క కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకు కూడా అనుభవం పెరుగుతుంది. ఈ అనుభవం తోటి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ జాబు గురించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడ ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ వారికి దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటిది కూడా ముందు చేపట్టాలని, అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా 9 బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ 9 బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ 9 బస్తీలతోటి కాంపిటీషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళతో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు తెలుసుకుంటే, క్లాస్ రూమ్తో పాటు బస్తీ పరిస్థితులు, క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎలా ఉంటారు, ఏ పరిస్థితులు ఉండరు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చని ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలాంటిది కూడా ముందు కార్యక్రమాలు తీసుకొని భారీ ఎత్తున మార్పు రావడానికి, పెద్ద ఎత్తున సక్సెస్ మన పిల్లలకి, కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం